మార్కెట్‌లో కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బయర్స్, సెల్లర్స్ మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటది. ఓపెన్ అవ్వగానే సెల్ చేస్తామంటే అలా చేయకూడదండి. మన ఎంట్రీ సెటప్ అనేది రావాలి. సెల్లింగ్ ఎంట్రీ సెటప్. ఇప్పుడు సెల్లింగ్ జోన్‌లో సెల్ చేయమని చెప్పారు. బై జోన్‌లో బయింగ్ చేయమని చెప్పారు. మరి మధ్యలో మన సెటప్ వచ్చిందనుకోండి ఏం చేయాలి ఇక్కడ? మేము మెయిన్‌గా చెప్పాలనుకుంది ఇదే అండి. జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తది. జోన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుద్దో ఫాల్ అనేది వచ్చేస్తది. హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. ఈ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్‌లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి, మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. దాంతో పాటే ప్రైస్ ఫాల్ అవుతూ వచ్చి లోలో ఒక లెవెల్ చెప్పుకున్నాం అండి. ఆ లెవెల్ దగ్గర మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిందనుకోండి, అక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఓకే. మార్కెట్‌లో ఏం జరిగింది? మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలొచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతో పాటే మండే అనాలిసిస్‌కి కూడా మూవ్ అవుదామండి. ఓకే. మనం చార్ట్‌లో మూవ్ అయ్యే ముందు, ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నామండి? మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నామండి. ఎందుకు బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం? ముందు రోజు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది పడిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? బయింగ్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తది కదా! దీన్ని అర్థం చేసుకొని, దీని ప్రకారం మనం నెక్స్ట్ రోజు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. దాంతో పాటు ఈ వీడియోలో ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? ఒక లెవెల్ చెప్పుకున్నాం అండి. ఆ లెవెల్‌లో అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఈ లెవెల్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో, అక్కడి నుంచి మనం సెల్లింగ్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చని ఈ వీడియోలో చెప్పుకున్నాం అండి. ఎందుకు సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయాలి అక్కడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రైస్ రూ. 100 ఉంది. ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు బై చేశారు. ప్రైస్ ఏమైంది? 200కెళ్ళింది. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ రోజు ప్రైస్ అనేది ఫాల్ అయిపోయి ఈ 100 లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి. ఈ క్యాండిల్‌లో ఏముంది మనకి? బయింగ్ ప్రెషర్ అనేది ఉంది. ఇప్పుడు ఈ 100 లెవెల్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి డౌన్ సైడ్. ఏం ఇండికేట్ చేస్తుంది ప్రైస్ మనకి? సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్ అయ్యారు కదా! సెల్లర్స్ అగ్రెసివ్ అయితే ప్రైస్ ఏం జరిగిద్ది? ఫాల్ అనేది వస్తది కదా! అందుకే మనం లెవెల్స్ అనేవి డ్రా చేసుకుంటామండి. ఈ లెవెల్ అప్ సైడ్ ఉందనుకోండి ప్రైసు, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకుంటూ అనాలిసిస్‌లో దాంతో పాటే ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందనుకోండి, అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని కూడా అనాలిసిస్ చేసుకుంటామండి. ఇక్కడ మీరేం గమనించాలంటే ప్రైస్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది? అప్ సైడ్ మూవ్ అవుతుందా? లేదా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా? అనేది గమనించాలండి లైవ్ మార్కెట్‌లో. లైవ్ మార్కెట్‌లో డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందనుకోండి, ప్రైస్ ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కదా! అందుకని మనం సెల్లింగ్ మైండ్ సెట్‌లోకి వచ్చేయాలి. ఆ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం బయింగ్ సైడ్ అనేది ఆలోచిస్తాం. ఇక్కడ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో, అదే పాయింట్స్ ఈ వీడియోలో మనం చెప్పుకున్నామండి. బయింగ్ అనగానే మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళిపోదు ప్రైస్ ర్యాలీ చేసుకుంటూ. లేదు సెల్లింగ్ అని చెప్పగానే ప్రైస్ ఫాల్ అవుతూ ఉండిపోదు. మార్కెట్‌లో కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయండి. ఆ లెవెల్స్ దగ్గరకొచ్చినప్పుడు బయర్స్, సెల్లర్స్ మైండ్ సెట్ అనేది మారిపోతూ ఉంటది. ఆ లెవెల్స్‌ని అర్థం చేసుకొని మనం మార్కెట్‌లో మూవ్ అవుతూ ఉంటామండి. అలానే ప్రతిసారి నేను కరెక్ట్ అవుతా అని చెప్పాలనుకోవట్లేదండి. నేను కూడా రాంగ్ అవుతాను మార్కెట్‌లో. మార్కెట్ అనేది డైనమిక్‌గా మారిపోతూనే ఉంటదండి. అంటే జోన్స్ దగ్గరికొచ్చినప్పుడు బయర్స్, సెల్లర్స్ లాగా, సెల్లర్స్ బయర్స్ లాగా మారిపోతూనే ఉంటారు. ఇక్కడ నేను కరెక్ట్ అయ్యాను చెప్పుకోవట్లేదు ఈ వీడియోలో. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు మార్కెట్‌లో జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ దగ్గరికొచ్చినప్పుడు బయర్స్ మైండ్ సెట్, సెల్లర్స్ మైండ్ సెట్ మారిపోతూ ఉంటది. దాన్ని అర్థం చేసుకొని మీరు మార్కెట్‌లో మూవ్ అవ్వాల్సి ఉంటదండి. మార్కెట్‌లో ఒక లెవెల్ ఉంటదండి. ఈ లెవెల్ అప్ సైడ్ ఉన్నంత వరకు బయర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్‌గా ఉంటారు. లేదు ఈ లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందనుకోండి, సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చేస్తారు మార్కెట్‌లోకి. ఇలా అర్థం చేసుకోండి లెవెల్స్‌ని. అంతేగాని ఈ వీడియోలో నేను అనాలిసిస్ చేసింది కరెక్ట్ అని నేను చెప్పుకోవట్లేదండి. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి కదా! దానికోసం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఈ పాయింట్. ఓకే. నేను అనాలిసిస్ వీడియోలో మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం అండి? ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దో అక్కడి నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా! ఎక్కడి వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది? ఇక్కడ ఇంకో జోన్ చెప్పుకున్నాం అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బై ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు అని డిస్కస్ చేసుకున్నాం అండి. మార్కెట్‌లో ఏం జరిగింది? ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు కదా! ఈ లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందన్నమాట. కాబట్టి మనం సెల్లింగ్ మైండ్ సెట్‌లోకి వచ్చేయాలి. ఓపెన్ అవ్వగానే సెల్ చేస్తాం అంటే అలా చేయకూడదండి. మన ఎంట్రీ సెటప్ అనేది రావాలి. సెల్లింగ్ ఎంట్రీ సెటప్. ఎక్కడొచ్చింది గమనించండి. ప్రైస్ ఫాల్ అవుతూ వచ్చిందా? ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ అనేది చేసిందండి. కన్సాలిడేషన్ ఎటు సైడ్ బ్రేక్ అయింది మనకి? డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది. మనం ఎటు సైడ్ ఉన్నాం మార్కెట్‌లో? సెల్లింగ్ సైడ్ ఉన్నాం గదా! కాబట్టి ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? స్వింగ్ హైలో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మీకు టార్గెట్ అనేది ఇచ్చిందండి మార్కెట్. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఈ కన్సాలిడేషన్ సెటప్‌తో పాటు ఇంకో సెటప్ కూడా ఉందండి. మనం డిస్కస్ చేసుకుంటాం కదా డైలీ. ఏం సెటప్ అది? ట్రెండ్ సెటప్ అండి. ఇక్కడ గమనించండి. ప్రైస్ ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లో అనేది క్రాస్ అయిద్దో అక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా! ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తే దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా కూడా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ సైడ్ ఎంట్రీ.
ఏం జరిగిందండి, ప్రైస్ ఫాల్ అవుతూ వచ్చిందా, మన బయింగ్ జోన్లోకి వచ్చిందండి. ఇక్కడ మనం బయింగ్ ప్లాన్ చేయాలంటే మనకి ఏం కావాలి, బయింగ్ సెటప్ అనేది కావాలి. ఇక్కడ గమనించండి, మన బయింగ్ సెటప్ వచ్చిందో రాలేదో, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఒక ట్రెండ్ సెటప్ అని చెప్పుకుంటున్నాం కదా మనం. అప్ సైడ్ వచ్చింది, ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అయ్యేదో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా, ఇక్కడ అదే జరిగిందండి. ఈ హై బ్రేక్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, జనరల్గా స్వింగ్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, మనకి జోన్ కిందే ఉంది కదా, అంటే దగ్గరనే ఉంది కదా, కాబట్టి మీరు ఏం చేయాలి, జోన్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకు జోన్ కింద పెట్టుకోవాలి, ఇక్కడ కొంచెం ప్రాబిలిటీ పెంచుకోవడానికండి ట్రేడ్లో. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ వచ్చిందండి. ఇక్కడ మనం బయింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా, ఎలా ప్లాన్ చేసాం, ఇక్కడ జోన్లోకి రాగానే ఒక గ్రీన్ క్యాండిల్ పడిందని బై చేసామా, లేదండి. ఇక్కడ మనం సెటప్ కోసం వెయిట్ చేసాం అనమాట. మన సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం కదా, అలా మనం బయింగ్ జోన్లో సెటప్ రావాలి, బయింగ్ సెటప్, సెల్లింగ్ జోన్లో సెల్లింగ్ సెటప్ అనేది రావాలి. ఆ సెటప్ ప్రకారమే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు సెల్లింగ్ జోన్లో సెల్ చేయమని చెప్పారు, బై జోన్లో బయింగ్ చేయమని చెప్పారు. మరి మధ్యలో మన సెటప్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి ఇక్కడ, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్ సైడ్ అనుకున్నాం కదా, కాబట్టి మనం సెల్లింగ్ ఎంట్రీలే ప్లాన్ చేసుకుంటాం అండి. ఎక్కడ వరకు సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, మన బయింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ వరకు సెల్లింగ్ సెటప్స్ అనేది ప్లాన్ చేసుకొని ఈ బయింగ్ జోన్లో మాత్రమే బయింగ్ సెటప్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మరి మధ్యలో ఏం చేయాలి, ఇందాక అడిగాం కదా, ఇక్కడ ఏం చేయాలంటే మీరు, మన అనాలిసిస్ సెట్ ఉంది, సెల్లింగ్ సైడ్ ఉంది కదా, కాబట్టి మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవాలి. మధ్యలో ప్రైస్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ని అవాయిడ్ చేయాలి. ఎక్కడ తీసుకోవాలి బయింగ్ ఎంట్రీస్, జోన్స్ దగ్గరే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాం అనుకోండి, ప్రైస్లో ఏం జరిగింది, ఫాలో అయిందా, అప్ సైడ్ వస్తూ ఉందండి. ఇక్కడ ఏం చేసింది, ఒక హై అనేది చేసుకోండి, ఆ హై అనేది క్రాస్ అవ్వలేకపోతుంది అప్ సైడ్. మనం ఏం చెప్పుకున్నాం, బయింగ్ జోన్లో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలనుకున్నాం కదా, ఇక్కడ మనకి బయింగ్ సెటప్ ఏం రాలేదు కాబట్టి బై అనేది ప్లాన్ చేసుకోము. ఇంపార్టెంట్ సైకాలజీ పాయింట్స్ మనం వీడియోస్లో డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటామండి. వాల్యూ ప్రొవైడ్ అవుతుంది అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మండే అనాలిసిస్కి మూవ్ అవుదామా, మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనిస్తే మనకి ఏం ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇది కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా, కాబట్టి మనం ఏం చేద్దాం అంటే, ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, అక్కడ సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం కొంచెం అలర్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక బయింగ్ జోన్ అనేది ఉంది. ఈ బయింగ్ జోన్ దగ్గర కొంచెం ఇంపార్టెంట్ గమనించి, ఇక్కడ చిన్న రిజెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు బై సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైతే ఈ లెవెల్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ మండే రోజు అక్కడ నుంచి ఫాల్ రావడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంది. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 minutesలోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఓకే, మండే రోజు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చిన తర్వాత మీ బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే అక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు లైట్ గ్యాప్ అప్ అయ్యి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈరోజు గమనించండి, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా, ఇది కూడా ఒక సెల్లింగ్ జోన్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంత అది 25,030 అండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయింది కదా, అక్కడ మీరు సెల్ ఎంట్రీలు అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ అప్ జరిగి ఒక కన్సల్టేషన్ జరిగి అప్సెట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో ఈ లెవెల్, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే లోలోకి రానివ్వండి. ఇక్కడ మనకి జోన్ ఉందని చెప్పుకున్నాం కదా, 24,750 అండి. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన బయింగ్ జోన్లో ఉంది కదా ప్రైస్, కాబట్టి ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గమనిస్తే మనకి ఇక్కడ ఒక జోన్ ఉంది కదా, ఎంతది 24,650 అండి. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, కొంచెం అలర్ట్గా ఉండి అప్ సైడ్ వస్తుంది కదా, అప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు సెల్లింగ్ సెటప్ వస్తే. లేదు ఎప్పుడైతే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో మంచి రెడ్ క్యాండిల్తో, సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉందని అర్థం చేసుకొని అక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. ఇది మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. దాంతోపాటే ఎప్పుడైతే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని కూడా చెప్పుకున్నాం అండి. మేము మెయిన్గా చెప్పాలనుకుంది ఇదే అండి, జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది, జోన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఫాల్ అనేది వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్లో ఒక రేంజ్లో ఉండిపోయిందండి. మనం బయింగ్ జోన్ అనుకుంటున్నాం కదా, ఆ జోన్ దగ్గర ఒక రేంజ్లో ఉండిపోయింది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే, ఎప్పుడైతే ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుందాం. లేదు ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, రేపు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఎంత అది 56,370 అండి. ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు మీరు మార్కెట్లో బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు బై ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ప్లాన్ చేయాలి, ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఎంత అది 57K అండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ పైన హై గ్యాప్ పైన లోలోకి వచ్చింది అనుకోండి ప్రైస్, బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేయండి. ఎప్పుడైతే లైట్ గ్యాప్ అప్ హై గ్యాప్ జరిగి అప్ సైడ్ వస్తుంది అనుకోండి ప్రైస్, హైలో మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్స్ దగ్గర. నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి 57,280 అండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందండి బ్యాంక్ నిఫ్టీలో 56,040. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్, అప్పుడు మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ని లోలోకి రానివ్వండి. ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఈ జోన్లో మీరు ఏం చేయొద్దండి. ఎప్పుడైతే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి మీరు మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ లెవెల్స్ గమనిద్దాం. మనం 2 సపోర్ట్ జోన్స్ అనేవి గీసుకున్నామండి. ఎంత అది ఇక్కడ ఉంది చూడండి, 81,300 అండి. మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది సెన్సెక్స్లో 80,900 అండి. ఈ జోన్స్ మనకి సపోర్ట్లో వర్క్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనం రెసిస్టెన్స్ గమనించాం అనుకోండి, ఇక్కడ ఒకటి ఉంది మనకి 82,040. దానిపైన ఎంత ఉంది మనకి, ఇక్కడ ఉందండి 82,330 అండి. ఈ జోన్స్లో మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఇక్కడ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలనేది మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం కదా, అదే సైకాలజీని ఇక్కడ వాడుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.